తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగిన నియోజకవర్గ ఎమ్మెల్యే ఎలక్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం గెలుపు కోసం ప్రజలను మోసం చేస్తూ హామీలు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు గెలిచినాక ఇచ్చిన హామీలను మర్చిపోయి ప్రజలను మోసం చేస్తున్న ఈ ప్రభుత్వానికి సిగ్గు లేదు అని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఏదైతే గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులని మోసం చేస్తూ వచ్చినట్టు ఈ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం కూడా మోసం చేయాలని చూస్తుంది. ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి. నిరుద్యోగులని యువకులని మోసం చేస్తే సహించేది లేదు అని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి. అందులో ముఖ్యంగా నిరుద్యోగ సమస్య, నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా ప్రతి ఒక్క నిరుద్యోగికి నిరుద్యోగ భృతి చెల్లించాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మరి అలాగే బెల్లంపల్లి నియోజకవర్గంలో ఇక్కడ ఈ ప్రజలచే గెలుపొందిన గడ్డం వినోద్ గారు ఎన్నికల్లో స్థానికంగా ఉంటా, నేను కుటుంబంతో ఇక్కడ ఇల్లు కట్టుకుంటా, అందరికీ అందుబాటులో ఉంటా, అందరికీ సేవ చేస్తా, నియోజకవర్గం అభివృద్ధి చేస్తా అని హామీ ఇవ్వడం జరిగింది. మరి ఎన్నికలైనా ఇప్పటికి కూడా ఎవరికి కూడా సామాన్యమైన వ్యక్తికి కానీ సమస్యలు చెప్పుకుందామంటే కానీ వినోద్ గారు కనిపించడం లేదు. వినోద్ గారిని మేము అడుగుతున్నాం, సార్ మీరు ఎక్కడ ఇల్లు కట్టుకుంటారు, ఎప్పుడు ఇల్లు కట్టుకుంటారు, ఎప్పటి నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటారని మేము ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ఈ పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఏదైతే ఇచ్చిన హామీలను నిరసిస్తూ నిరుద్యోగ సమస్య తీర్చాలని, నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు బీజేవైఎం ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వ దిష్టిబొమ్మ దానం చేయడం జరుగుతుంది. కావున ఇకనైనా ఇది హెచ్చరికగా భావించి ఖచ్చితంగా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని గుర్తు చేస్తున్నాం. అలాగే బడ్జెట్లో బెల్లంపల్లి నియోజకవర్గానికి ఎందుకు బడ్జెట్ తీసుకురాలేదు? మరి అభివృద్ధి చేస్తా అన్న నువ్వు మినిస్టర్ కావాలని తాపత్రయపడుతున్నావు తప్ప బడ్జెట్ తీసుకురావాలి, బెల్లంపల్లిని అభివృద్ధి చేయాలన్న చిత్తశుద్ధి కూడా లేదు మన వినోద్ ఎమ్మెల్యే గారికి. దయచేసి మీరు బెల్లంపల్లిని అభివృద్ధి చేసే విధంగా పనిచేయాలని సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తూ భారత్ మాతాకి జై.